మతం వ్యక్తిగతం, కానీ గతంలోకి వ్యక్తే వెళ్ళిపోయే పరిస్థితి తెస్తుందా? డౌట్ఫుల్. ఎందుకంటే చివరికి ఇప్పుడు కొత్త నినాదాలు, తల తీస్తామని ఒకళ్ళు, 15 నిమిషాలు చాలని ఒకళ్ళు, దేశాన్ని ఎలా దారిలో పెట్టాలని మాకు తెలుసు అని ఒకళ్ళు, మళ్ళీ పాత రాజ్యం తెస్తాం, 700 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది మేమే అని చెప్పేటటువంటి వాళ్ళు ఒకళ్ళు. వీళ్ళందరూ ఈ దేశంలోనే. ఇక్కడ హిందువులు ఎవరు మాట్లాడట్లేదు. 700 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని వేరే వాళ్ళు పరిపాలిస్తే, 1000 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని మరి హిందువులే కదా పరిపాలించుకుంది. ఇక్కడికి ఈ దేశానికి వచ్చినటువంటి వాళ్ళు దాడులు చేసి, దండయాత్రలు చేసి, ఇక్కడ కొన్ని ప్రాంతాలు మొత్తం దేశాన్ని వాళ్ళు ఏం స్వాధీనం చేసుకోవాలి. ఒక్కొక్క ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మధ్యన చిచ్చుతో జరిగినటువంటిది, రాజుల మధ్య చిచ్చుతో జరిగింది. టోటల్గా పరిపాలించింది ఏదన్నా ఉందంటే క్రైస్తవ రాజ్యం తీసుకురావడానికి ప్రయత్నించినటువంటి బ్రిటన్ వాళ్ళు అని చెప్పడంలో శక్తి ఏం లేదు. కానీ వాళ్ళకు కూడా వల్ల కాలేదు హిందుత్వాన్ని అంతం చేయడం. కానీ హిందుత్వాన్ని హిందూ మేధావులే అంతం చేస్తున్నారు. హిందుత్వాన్ని ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి మేధావులే అంతం చేస్తున్నారు. ఎక్కడో నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ చేస్తున్నటువంటి దాష్టీకాలని సమర్థిస్తున్నటువంటి వాళ్ళు, తప్పులేదని వాదించేవాళ్ళు హిందుత్వంలో ఉన్న లోపాలనే ఎత్తి చూపెట్టి, ఆ లోపాలను సరిచేసుకున్నటువంటి వ్యవహారాన్ని పక్కన పెట్టి, మిగతా మతాల్లో ఉన్న లోపాల గురించి మాట్లాడడానికి భయపడిపోయేటటువంటి వాళ్ళు తెస్తున్నటువంటి కొత్త సమస్య ఏంటయ్యా అంటే, ఏదైతే విడిపోతే చనిపోతాం, బటేంగేతో కటేంగే అంటే అది కాస్త ఒక ఉన్మాదం, హిందూ మతోన్మాదం అని చెప్పేటటువంటి వాళ్ళు మరి సర్తన్సే జుడ, తల తీస్తాం అనేటటువంటి దాన్ని ఎందుకు తప్పుబట్టట్లేదు అనేది ఇక్కడ ప్రశ్న.